టీడీపీలో ఆయన సీనియర్ లీడర్. కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కులా ఉన్నారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన ప్రస్తుతం ఏ పదవి లేక ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తన పవర్ ఏంటో హైకమాండ్కు చూపించాలని భావిస్తున్నారా? అందుకే పట్టుబట్టి మరి ఆ మున్సిపల్ పీఠంపై టీడీపీ జెండా ఎగిరేలా చేశారా? ఇంతకీ ఎవరాయన, ఏంటా కథ? మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చొరవతో తుని పురపాలక సంఘంపై తెలుగుదేశం జెండా ఎగిరింది. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ కనీసం బోనీ కూడా కొట్టలేదు. కానీ ఇప్పుడు సర్కార్ మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో పురపాలక సంఘంపై యనమల కన్నేశారు. కానీ తుని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేశారు. చివరకు మున్సిపల్ పీఠంపై టీడీపీ జెండాను రెపరెపలాడించారు. ఇప్పటికైనా తన పవర్ ఏంటో గుర్తించాలనే సంకేతాలను సీఎం చంద్రబాబుకు పంపారనే టాక్ కాకినాడ జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. గతంలో వైసీపీలో కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం వైసీపీకి చెందిన రెండవ చైర్పర్సన్ రాజీనామా చేసి అదే పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ను ఈ పదవికి ఎన్నుకోవాలని నిర్ణయించారు. దీంతో యనమల ఈ సీటుపై కన్నేశారు. తొలుత 10 మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. తద్వారా రెండో వైస్ చైర్పర్సన్ స్థానం కైవసం చేసుకోవాలని టీడీపీ రంగంలోకి దిగింది. 3 సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి. 3 సార్లు కూడా తమకి మిగిలిన 18 మంది కౌన్సిలర్లు జారిపోకుండా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కౌన్సిలర్లను తన వద్ద ఉంచుకొని ఎన్నిక కోసం 3 సార్లు పెట్టిన సమావేశాలకు హాజరు కాకుండా చేశారు. ఈ నేపథ్యంలో గొడవలు జరిగాయి, దాడులు జరిగాయి. రాజాపై కేసులు కూడా పెట్టారు. తునిలో 144 సెక్షన్ అమలులో పెట్టారు. వందల సంఖ్యలో పోలీసులు మోహరింపజేశారు. తుని రణరంగంగా మారింది. తీరా చూస్తే కాలం గడిచాక వైసీపీ తుస్సుమంది. చివరకు తుని మున్సిపల్ పీఠాన్ని ఎగరేసుకుపోయింది. కొద్ది రోజులుగా తుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు పెద్ద డైలామా నడిచింది. అప్పట్లో మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన ప్రయత్నాలు సఫలం కాకుండా వైసీపీ అడుగడుగునా అడ్డుకుంది. కానీ ఇప్పుడు మరోసారి యనమల రామకృష్ణుడు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో చైర్పర్సన్ తన పదవికి రాజీనామా చేసేశారు. దాంతో యనమల వైసీపీ కౌన్సిలర్లను పిలిచి మాట్లాడారు. ఏకంగా 17 మంది టీడీపీలో చేరిపోయారు. 30 మందికి గాను ఒకరు మృతి చెందగా మరొకరు రాజీనామా చేశారు. మిగిలింది 28 మందే. 17 మంది టీడీపీలోకి వచ్చారు. వైసీపీకి 11 మంది ఉన్నారు. యనమల దివ్యకు ఎమ్మెల్యేగా ఓటు ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ 18కి బలం చేరింది. ఎట్టకేలకు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరిపారు. ఈ రెండింటిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. చైర్పర్సన్గా నార్ల భవన సుందరి, వైస్ చైర్మన్గా ఆచంట సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతో ఎక్స్ ఆఫీసులు మెంబర్గా ప్రభుత్వ విప్ యనమల దివ్య వీరికి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం తాము పార్టీ మారినట్లు వైసీపీ కౌన్సిలర్లు వెల్లడించారు. మొత్తం మీద తుని మున్సిపాలిటీని కైవసం చేసుకున్నప్పటికీ యనమల రామకృష్ణుడు మాత్రం ఎలాంటి పదవి లేకుండా మాజీగానే ఉండిపోయారు. ఆయన కుమార్తె మాత్రం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా తన తండ్రి చొరవతోనే ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నారు. అయితే తుని మున్సిపాలిటీని టీడీపీ ఖాతాలో వేశాక అయినా యనమలను సీఎం చంద్రబాబు పిలిచి ఏదైనా పదవి ఇస్తారా, లేక చూసి చూడనట్టు వదిలేస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.